హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాల కోసము ప్రభుత్వము ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. అయితే ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం కింద సుమారుగా 25 లక్షల రూపాయలు అనేటువంటిది వర్తింపజేసే విధంగా ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఓకేనా. సో అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా అనేటువంటిది ఏ అర్హతలు కలిగినటువంటి కుటుంబాలకు వర్తిస్తుంది, అదేవిధంగా ఏమేమి చికిత్సలకు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా అయితే వర్తిస్తుంది. ఓకేనా. దీనికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఈ విధంగా పూర్తి వివరాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇది కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంటే. ఓకేనా. సో చాలామంది మన ఏపీ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. సో చాలామంది కూడా వైద్యం చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సరైనటువంటి స్తోమత లేక ఓకేనా అనేక ఇబ్బందులు అనేటువంటివి అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం మనకు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం కింద 25 లక్షల రూపాయల వరకు అయితే కుటుంబానికి అందించే విధంగా అయితే తీసుకొచ్చిందనమాట. సో మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే నేను మీకు చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాము. ఓకేనా. సో ప్రభుత్వం మనకు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం కింద దాదాపుగా కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే 25 లక్షల రూపాయలు అనేటువంటిది అయితే అందిస్తుందన్నమాట. సో ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓకేనా. సో మనకు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యంపై పూర్తి వివరాలు అనేటువంటివి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. సో మనకు రాష్ట్రంలో ప్రతి పేద మరియు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి అధిక ఖర్చు అయ్యే చికిత్సలకు ఉచితంగా అందించడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఆసుపత్రుల బిల్లుల భారాన్ని తగ్గించి కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడుతుంది ఈ యొక్క పథకం అన్నమాట. ఓకేనా. మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికంగా బిల్లులు అనేటువంటివి అయినట్లయితే ఈ ఆరోగ్య బీమా అనేటువంటిది మీకు కొంచెం సపోర్ట్ అయితే ఇస్తుంది అన్నమాట. ఓకేనా. అది కూడా 25 లక్షల వరకు అయితే ఇస్తుంది. 25 లక్షల రూపాయల వరకు మీరు ఎటువంటి చికిత్స చేసుకున్నా సరే, సో ఆ చికిత్సలు ఏంటో కూడా చెప్తాను, ఏ చికిత్సలకు వర్తిస్తుంది ఈ యొక్క ఆరోగ్య బీమా అనేటువంటిది. ఓకేనా. సో ఆ చికిత్సలు చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఖర్చు అనేటువంటిది ప్రభుత్వమే భరాయిస్తుంది. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. బట్ మీకు ఈ అమౌంట్ అనేటువంటిది మీకైతే వర్తించదండి. దానికి సంబంధించి కూడా చూద్దాం ఇప్పుడు. సో మనకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు అయితే ఉచిత వైద్యం అయితే అందిస్తుంది అన్నమాట. సో ఇది నగదు రహిత వైద్య పథకము. నగదు రహిత వైద్య పథకం అంటే క్యాష్లెస్ మనకు, అంటే మీకు ₹1 కూడా రాదు, మీకైతే రాదనమాట. బట్ మీరు 25 లక్షల వరకు సంవత్సరానికి ఈ యొక్క ఉచిత చికిత్స అనేటువంటిది అయితే పొందవచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు సుమారుగా 3200 పైన చికిత్సలకు ఈ యొక్క ఆరోగ్య బీమా అనేటువంటిది అయితే వర్తిస్తుందని చెప్తూ ఉన్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా అందులో భాగంగానే కొన్ని చికిత్సలు అయితే చూద్దాం ఇప్పుడు మనం. గుండె చికిత్సలు కావచ్చు, హార్ట్ సర్జరీస్, దాని తర్వాత కిడ్నీ మార్పిడి, డయాలసిస్, క్యాన్సర్ చికిత్సలు, కాలేయం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కావచ్చు, అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రమాద చికిత్సలు, దాని తర్వాత మాతృత్వం, పిల్లలకు సంబంధించినటువంటి చికిత్సలు. సో ఈ విధంగా చాలానే ఉన్నాయి మనకు. సో మనకు వీటన్నిటికీ సంబంధించి అయితే ఈ యొక్క ఆరోగ్య బీమా అనేటువంటిది అయితే వర్తిస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసి మనకు ఇవి. ఇక ఈ యొక్క ఆరోగ్య బీమాకు సంబంధించి ఎలిజిబుల్ కావాలి అనుకుంటే, మీకు రావాలి అనుకుంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు అయితే ఉండాలన్నమాట, బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. దాని తర్వాత వచ్చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అంటే ప్రభుత్వం నిర్ధారించినటువంటి ఆదాయం పరిమితి లోపలైతే ఉండాలన్నమాట. అంటే మనకు ప్రభుత్వం ఇంత మేరకు లిమిట్ అయితే ఉంటుంది కదా ఆదాయం అనేటువంటిది. సో వాళ్ళని మాత్రమే పేద మధ్యతరగతి కుటుంబాలకు అయితే గుర్తించుంటారు. సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆరోగ్య బీమా అనేటువంటిది వర్తించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులు అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా కూడా. ఓకేనా.
సో ఇక మనకు ఈ యొక్క ఆరోగ్య బీమా అనేటువంటిది ఏ హాస్పిటల్స్లో అయితే వర్తిస్తుంది ఈ విషయం గురించి కూడా మీకు తెలియాలి. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా ఈ యొక్క ఆరోగ్య బీమా అయితే వర్తిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ వర్తిస్తుంది, దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా వర్తిస్తుంది. మొత్తం మనకు 1000 పైగానే ఆసుపత్రులు ఈ పథకంలో భాగంగా అయితే వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా. అయితే ఈ యొక్క పథకం ద్వారా 25 లక్షల రూపాయలు అనేటువంటిది లబ్ధి ఎలా పొందాలి అంటే దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాము. లబ్ధిదారులు ఆసుపత్రిలో చేరినప్పుడు, మీరు ఎప్పుడైతే మీకు హెల్త్ బాగోలేక ఆసుపత్రిలో చేరుతారో, సో ఈ యొక్క ఆసుపత్రిలో చేరినప్పుడు మీ యొక్క ఆరోగ్య మిత్ర, హెల్త్ మిత్ర కౌంటర్ వద్దకైతే వెళ్ళాలన్నమాట. దాని తర్వాత రైస్ కార్డు, మీకు ఇచ్చినటువంటి ఆరోగ్య శ్రీ కార్డు ఉంటుంది కదా, ఈ యొక్క ఆరోగ్య కార్డు, దాని తర్వాత ఆధార్ కార్డు అయితే అక్కడికి వెళ్ళి చూపించాలి. ఈ యొక్క హెల్త్ మిత్ర కౌంటర్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత వచ్చేసి ఆసుపత్రి మనకు ప్రభుత్వం నుంచి ప్రీ ఆథరైజేషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట. హాస్పిటల్, మీరు ఏ హాస్పిటల్ అయితే వెళ్ళుంటారో ఆ హాస్పిటల్ ప్రీ ఆథరైజేషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట మీకు సంబంధించి. సో దాని తర్వాత లబ్ధిదారు నుంచి ఎలాంటి డబ్బులు అంటే మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆటోమేటిక్గా హాస్పిటల్కి గవర్నమెంట్ అయితే చెల్లిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అది కూడా 25 లక్షల వరకు మీకు హాస్పిటల్ బిల్ అయితే దానికి లోపల ఎంతైనా సరే ప్రభుత్వం భరిస్తుంది. అంతకు మించి ఎక్కువైనట్లయితే మీరు కట్టుకోవాలన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఇతర సదుపాయాలు, 10 రోజుల ముందు పరీక్షలు అయితే చేస్తారనమాట, ముందస్తు పరీక్షలు. ఈ యొక్క ప్రమాద బీమాకు సంబంధించి చూసుకుంటే ఏమేమి వర్తిస్తాయంటే 10 రోజుల ముందు ఈ యొక్క మనకు ముందస్తు పరీక్షలు అనేటువంటివన్నీ కూడా చేస్తారు. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనమాట, వాటిని అయ్యి అంటారు. సో దాని తర్వాత వచ్చేసి 30 రోజుల పాటు డిశ్చార్జ్ తర్వాత మందులు అండ్ ట్రీట్మెంట్ అయితే ఇస్తారనమాట. 30 రోజుల పాటు ఆపరేషన్ తర్వాత ఈ యొక్క ఫుడ్ కావచ్చు, ట్రావెల్స్, ఇవన్నీ కూడా భత్యమైతే అందుతాయి అన్నమాట. ఇవి కూడా మీకైతే లబ్ధి పొందుతాయి ఈ యొక్క ఆరోగ్య బీమా ద్వారా. ఓకేనా. సో ఇక మీకు ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ కావాలనుకుంటే, ఏమన్నా అత్యవసరం అయితే ఈ హెల్ప్ లైన్ నెంబర్ 104కి అయితే ఆరోగ్య మిత్ర హెల్ప్ లైన్ నెంబర్ ఇది, దీనికైతే కాల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు తాజా అప్డేట్ ఏముంది అంటే ఈ యొక్క ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోకి సంబంధించి మనకు ఇంతకుముందు 5 లక్షల రూపాయలు అయ్యేటువంటిది అయితే ఉంది. ప్రభుత్వం దీన్ని వచ్చేసి 25 లక్షల రూపాయలకి అయితే పెంచిందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. బట్ ఇంతకుముందు మనకు ఈ 1.45 కోట్ల కుటుంబాలకైతే వర్తింపు జరిగేది. ఇప్పుడు వచ్చేసి దాన్ని 1.65 కోట్ల కుటుంబాలకైతే లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చింది కొత్తగా మనకు. ఇది కూడా కూటమి ప్రభుత్వం. ఓకేనా. సో కాబట్టి ఫైనల్గా వచ్చేసి మనకు ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య బీమాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.